ఏం గౌతమ్ నగెక్కడా? నాకు తెలుదు అంటే ఇనరందే స్వామి. అమ్మవారు నగ నీ దగ్గరే దొరికింది అంటే నువ్వు కాక ఎవరు దొంగిలించినట్టు? చివరి అవకాశం ఇచ్చాం, మర్యాదగా చెప్పాయి. చలంగారు ఏం మాట్లాడరేంటి మేడం? ఏమోనండి, ఏం అర్థం కావట్లేదు. ఇంకా అతన్ని బతిమలాడేదేంటి చిన్నానా? మన ఊరి ఆచార ప్రకారం శిక్ష వేసి పోలీసులకు అప్పచెప్పండి. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు కాబట్టి గౌతమ్ని నేరస్తుడిగా నిర్ధారిస్తూ మన ఊరి ఆచారం ప్రకారం ఇతన్ని 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఇదేంటి వాళ్ళ పాటికి వాళ్ళు శిక్షలు వేస్తామంటుంటే చలమేమి మాట్లాడట్లేదేంటి? ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ దండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ. ఆగండి, ఏం చేస్తున్నారు మీరంతా? దొంగతనం చేసినందుకు శిక్ష వేస్తున్నారు. గౌతమ్ బెదర్ దొంగతనం చేయలేదు. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా బావా, ఇంతలోనే ఏమైంది? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? పైనుంచి. అబ్బా, పైనుంచి రావటం ఏంటి బావా? అది దేవరహస్యం బావా. అయ్యో, మళ్ళీ దేవరహస్యం ఏంటి బావా? మా బావ అలాగే మాట్లాడతారు కానీ ముందు మీరు ఆ శిక్ష కానివ్వండి. ఒక అమాయకుడిని శిక్షిస్తే మీరు పైకి పోయిన తర్వాత పిచ్చి గుళ్ళు కట్టుకోవాలి బావా. దేవుడు ఎదురుగానే తప్పు చేస్తున్నారు కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత ఇసుకతో ఇలాంటి గుడి కట్టమంటాడు. అప్పుడు మీరందరికి దోలు తీరిపోద్ది.